అందరూ కూడా దేవీ శరన్నవరాత్రుల గురించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలనుకుంటూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఎలా వేడుకోవాలి, ఎలా పూజించాలి, అసలు పూజా సామాన్లు కూడా ఏమీ లేనప్పుడు, లేదా నవరాత్రులన్నీ కూడా చెయ్యాలి, అమ్మవారిని పూజించాలి మనస వాచ కర్మణ అనుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా అన్ని ద్రవ్యాలు ఉండి అమ్మవారిని పూజించే వాళ్ళు కూడా అమ్మవారిని ఏ శ్లోకంతో పూజించాలి, ఏ మంత్రంతో పూజించాలి, ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉంటే అమ్మవారు ఇష్టపడుతుంది, ఏ మంత్రంతో అమ్మవారు ప్రసన్నమవుతుంది అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూడండి. తక్షిల మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సర్వసాధారణంగా అమ్మవారి యొక్క చండీ సప్తశతి అనేటువంటి ఒక మూలమంత్రాలతో కూడుకున్నటువంటి ఒక పుస్తకం ఉంది. దాంతోనే చండీ హోమాలు చేస్తారు. 700 శ్లోకాలు ఉంటాయి అందులో. 700 శ్లోకాలకి కూడా అమ్మవారు ప్రసన్నమవుతుంది. మరి 700 శ్లోకాలు అందరూ చదవగలరా అంటే అది మంత్రయుక్తంగా బీజాక్షరాలతో కూడుకొని ఉన్నటువంటిది కనుక అందరూ చదవలేరు. చదివిన తప్పులు చదివితే అత్యంత మహాఘోరము పాపాలు జరుగుతాయి. ఎందుకంటే మమ రక్షాం అని కానీ, మమ భార్యాం రక్షతు భైరవి అని కానీ ఈ విధమైనటువంటి మంత్రాలు ఉన్నప్పుడు రక్షతు అనేటువంటి చోట భక్షతు అని చదివారనుకోండి, గబుక్కున భార్యని లేదా నన్ను తినేమని అర్థం. మరి అలాంటి పదాలు తప్పుగా పలికితే అందులో ఉండేటువంటి కొన్ని తప్పుల వల్ల మనిషికి ఇబ్బందులు జరుగుతాయి. అంటే ఎవరు చదువుతున్నారో వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టే అందులో ఉన్నటువంటి కొన్ని మంత్రాల్ని సూక్ష్మంలో మోక్షంగా ఒకే ఒక్క శ్లోకంతో అందరికీ కూడా మేలు జరిగేలాగా చక్కగా ఋషులు మనకు అందజేశారు. మరి అటువంటి శ్లోకాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో 3 పూట్ల రోజుకి 1000 సార్లు చదువుతారో, లేదా కనీసంలో కనీసం 108 సార్లు కూర్చుని చదవగలరో వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి ప్రసన్నత కలుగుతుందిట. అటువంటి మంత్రం ఏదైనా ఉంది అంటే అది ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై శతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం. ఈ విధమైనటువంటి 2 లైన్లు ఉన్నటువంటి శ్లోకం అది. మళ్ళీ ఇంకొకసారి చెబుతాను వినండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై శతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం అనేటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మీరు పూటకి ఒకసారి 108 సార్లు చేస్తారా, రోజుకొకసారి 108 సార్లు చేస్తారా, రోజుకి 1000 సార్లు జపం చేస్తారా, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు ఎవరైతే శరణాగతి చేస్తూ, శరణాగతి అంటే సమస్తము ఆమెకు వదిలేయండి. మీ కష్టాలున్నా, మీకు కన్నీళ్లున్నా, లేకపోతే మీకు సమస్తమైనటువంటి కోరికలున్నా అవన్నీ కూడా అమ్మవారికి వదిలేసి, అమ్మవారు ఖచ్చితంగా నన్ను ఈ యొక్క శిక్షల నుంచి, భయానకమైనటువంటి కష్టాల నుంచి బయటపడేస్తుంది అని అనుకుని ఆ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు లలితా సహస్రం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. అలాగే చండీ సప్తశతి చేసినటువంటి పుణ్యం వస్తుంది. అలాగే లక్ష్మీదేవిని నిత్యము ఆరాధన చేసినటువంటి ఫలితంతో పాటు సమస్త దుఃఖాలన్నిటికీ కూడా కారణమైనటువంటి సమస్త వ్యాజ్యాలన్నిటికీ కూడా మీరు వాటన్నిటినీ కూడా తొలగించుకుని ముందుకు వెళ్ళేటువంటి శక్తి కూడా కలుగుతుంది. కాబట్టి ఇటువంటి శ్లోకాన్ని అంత తక్కువగా చూడద్దు, అంత ఇబ్బందికరమైనటువంటిది కూడా కాదు, చాలా తేలికైనటువంటి మంత్రం ఇది. అందరూ కూడా చదువుకోదగినటువంటిది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మంత్రాన్ని చదువుకొని నవరాత్రులన్నీ కూడా శుభాన్ని పొంది నవరాత్రుల్లో చేసినటువంటి తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.